పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలపై అభిమానుల ఆసక్తి పెరిగిపోయింది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ తన 22వ సినిమా చేస్తూ ఉన్నట్లు అఫీషియల్ గా బయటకు పెట్టారు. ఇప్పటికే అల్లు ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనెని ఫిక్స్ చేసి అధికారిక ప్రకటన చేశారు. అలాగే వీరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్, యాక్షన్, ఫ్యాంటసీ, మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతూ ఉన్నట. అంతేకాదు ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని, ఇందుకోసం హాలీవుడ్ లోని దిగ్గజ VFX సంస్థలు పనిచేస్తున్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ అట్లీ మూవీ పాన్ వరల్డ్ లెవెల్లో హాలీవుడ్ మూవీ తరహాలో ఉంటుందని ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. A22 సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్ పై చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇందులో దీపికా పదుకొనె పాత్ర కూడా పవర్ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ మూవీకి దాదాపు 800 కోట్ల బడ్జెట్ పెట్టబోతూ ఉన్నట్లు కూడా సమాచారం. ఇప్పటి వరకు ఇండియన్ సినీ హిస్టరీలో ఇలాంటి ఒక జానర్ కాంబినేషన్లో సినిమా రాలేదని A22 మూవీపై భారీ హైప్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. అట్లీ కూడా జమా సక్సెస్తో 1000 కోట్ల మార్క్ని చూసేశారు. బన్నీ కూడా పుష్ప 2తో 18 కోట్ల వసూళ్లను చూశాడు. పుష్ప 2 మూవీతో 18 కోట్ల వసూళ్లతో టాలీవుడ్ నెంబర్ చిత్రంగా మారింది. అతడి మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని అట్లీ బలమైన ఎమోషనల్ కంటెంట్తో శంకర్ రేంజ్లో టెక్నికల్గా హైలైట్ చేసే ప్రయత్నానికి పూనుకున్నాడు. ఒక కథని కమర్షియల్గా చెప్పడంలో అట్లీ దిట్ట. జవాన్ కథని అలా సక్సెస్ చేసి 1000 కోట్లు వసూళ్లు చేయించగలిగాడు. అలాంటి మేకర్కి బన్నీ తోడైతే ఆ విధ్వంసం ఊహకు కూడా అందదు. తాజాగా ఈ సినిమాలోకి బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనెను ఆహ్వానిస్తూ మేకర్స్ ఫేసెస్ ఆఫ్ A22 అట్లీ 6 పేరిట ఒక వీడియోను విడుదల చేశారు. ఇందులో దీపికాకి అట్లీ స్క్రిప్ట్ వివరించడం, ఆమెకి లుక్ టెస్ట్ చేయడం వంటివి చూపించారు. ఇందులో ఆమెది యాక్షన్కి అధిక ప్రాధాన్యం ఉన్న శక్తివంతమైన పాత్ర అని తెలుస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ మాట్లాడుతూ, దీపిక అద్భుతమైన నటి, సినిమాలో ఆమె పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతోంది. ఈ చిత్రంతో ప్రేక్షకులకి మర్చిపోలేని ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించబోతున్నాం అని అన్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ 3 డిఫరెంట్ రోల్స్ చేస్తాడని సమాచారం. 2026లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తూ ఉన్నారట. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.